అమ్మాయిలు ఎట్ ఎనీ కాస్ట్ బీ కేర్ఫుల్. అరే ఎవరు లేరు కదా, నా రోటే కదా, నో, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. హాయ్, యాక్చువల్గా ఈరోజు మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే రీసెంట్గా 24 hours బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించి. సో ఒక అమ్మాయి జిమ్కి వెళ్తుంది. జిమ్కి వెళ్ళి వచ్చే టైంలో సమ్ గై వాజ్ ఫాలోయింగ్ హర్. ఇంటి నుంచి జిమ్ ఆల్మోస్ట్ 1 kilometer ఉంటుంది. పాసింగ్ ద వే ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అక్కడ ఆగింది. అక్కడ ఆగితే ఆ గై ఫాలోడ్ హర్ అండ్ ఆ ఐస్ క్రీమ్ షాప్ లోపలికి వచ్చింది. షీ డోంట్ నోటీస్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడని షీ డోంట్ నోటీస్. బట్ ఐస్ క్రీమ్ షాప్ లోపలికి వచ్చాడు. షీ వాజ్ లైక్ క్లియర్లీ వాచింగ్ వాట్ షీ వాంట్ అనేది చూసుకొని షీ ఓపెన్ దాట్ అండ్ ఆ టైంలో దిస్ గై హూవర్ ఈస్ ఫాలోయింగ్ ఆ పర్సన్ చాలా ఫేస్ టు ఫేస్ క్లోజ్గా పెట్టి ఎలాంటి ఎక్స్ప్రెషన్ అంటే యాజ్ ఇఫ్ ఒక లవర్ ఒక 10 months తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఒక హస్బెండ్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, సర్ప్రైజింగ్గా హ్యాపీగా, ఆ మోడ్లో చూశాడనమాట అమ్మాయిని. అంటే అంత క్లోజ్గా. అండ్ యూనో హీ వాజ్ లైక్ షైనింగ్. అంటే ఆ అమ్మాయి నా కలర్లో ఉంటుంది, ఆ అబ్బాయి డబుల్ దెన్ దాట్. బ్యూటీ వైజ్ కూడా ఆ అమ్మాయి కన్నా డామినేటింగ్గానే ఉన్నాడు. అండ్ సన్నగా ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు, డీసెంట్గా ఉన్నాడు. ఓకే, సో డీసెంట్గా ఉన్నాడు. సో అమ్మాయి కూడా డీసెంటేలే, ఏదో చూసుకుంటారు కదా అందరూ, బికాజ్ షీఈస్ బ్యూటిఫుల్. అలానే అనుకొని వై అంత ఇంట్రెస్ట్, అంత ఇంటెన్సిటీ ఎందుకు ఉంది ఆ ఐస్లో, ఆ ఫేస్లో అని ఒక చిన్న థాట్. దెన్ అగైన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేసేసింది. షీ కేమ్ బ్యాక్. అక్కడ నుంచి ఆ కౌంటర్లో కూడా ఒక ఇన్ఫ్యాక్ట్ అలా ఎందుకు చూసాడన్న కన్ఫ్యూజన్లో ఒక 10-20 rupees ఎక్కువే కొట్టి మేడం అని పిలిచినా పట్టించుకొని బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి వాడు ఫాలో అయ్యి వాడు బైక్లో నుంచి వచ్చి ఈ ప్యారలల్గా ఫాలో అయ్యి హీ స్టార్టెడ్ కాంప్లిమెంటింగ్. నీకు తెలుసా నువ్వు ఎంత అందంగా ఉన్నావో, నువ్వు తెలుసా నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావో. హీఈస్ టాకింగ్ ఇన్ హిందీ అంట. హిందీలో మాట్లాడుతున్నాడు. బోత్ క్యూట్ దిక్ రే హే, ఇట్నా హాట్ దిక్ రే హే, బోత్ కాంబినేషన్స్ ఆర్ వెరీ రేర్. అట్లా మాట్లాడుతున్నాడు అతను ఆ అమ్మాయితో. మాట్లాడుతూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఈ అమ్మాయికి ఏంటంటే ఫస్ట్ లుక్ చెప్పాను కాబట్టి టు క్లియర్ దట్. ఓకే, అక్కడ నేను వాడిని అప్రిషియేట్ చేయాలని ఏదో ప్రైజ్ చెప్పట్లేదు. అంత డీసెంట్గా ఉన్నాడు కదా నీ పిల్ల, ఓకేలే ఏజ్లో ఉన్నాడు కదా, సో సమ్హౌ హీఈస్ వాంట్ టు గివ్ కాంప్లిమెంట్, గెట్ ఇన్ టచ్ అని. అంటే రోజు ఫాలో అవుతుంటారు తనని, అలానే అనుకుని లైట్ తీసుకుంది. సిన్స్ హీఈస్ డీసెంట్ ఆల్సో అంత పట్టించుకోలేదు, అంత ట్రెట్ ఉంటుందని అనుకోలేదు. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అగైన్ హీ స్టార్టెడ్ కాంప్లిమెంటింగ్. లైక్ आपको कोई बोले क्या आप इतना खूबसूरत दिखते, అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట. आपके ऐसा कोई नहीं दिख सकते అలా అన్నాడు. మళ్ళీ అలా 5 times బైక్ ఆపి కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు. లైక్ యూనో అంటే బైక్ ఆ అమ్మాయిది ఇలా ఉంటే ఆ బైక్ ఆపోజిట్ వచ్చి ఆపి హీస్ గివింగ్ కాంప్లిమెంట్స్. ఓకే, తర్వాత 4th time ఆపినప్పుడు హీఈస్ లైక్ కైండ్ ఆఫ్ నాకు నంబర్ కానీ లైక్ యూనో ఫేస్బుక్ ఐడి కానీ అది కానీ ఇది కానీ ఇమ్మని హీ ఫోర్స్డ్. అయితే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, तुम कॉम्प्लीमेंट दिए, मैं थैंक यू करके बोले, उधर से उधर चले जाना, तुम ज़्यादा फ़ोन नंबर ये नंबर नहीं पूछना, क्या तुमको दिमाग खराब हो गया क्या, खाली ऐसे घूमते रहते क्या लड़कियों के पीछे అని చెప్పి ఆ అమ్మాయి తిట్టింది అతన్ని. తిట్టగానే ఐ వాంట్ యువర్ నంబర్ అని అడిగాడు. అడిగిన తర్వాత షీఈ్ లైక్ నో ఐ డోంట్ గివ్ అని అన్నది. ఓకే, బికాస్ తు కోనే క్యా హై కుచ్ భీ నహీ పతా హై మే నహీ దేతీ హై, హటో అంటే గివ్ ద వే అని చెప్పి వెళ్ళిపోతుంటే లైక్ వాడు నంబర్ ఇవ్వకపోయేసరికి చెయ్యి పట్టుకొని లాగాడు. షీ డ్రాగ్డ్. బండి కొంచెం ఇటు సైడ్ అయ్యింది. డ్రాగ్ అయిన తర్వాత లైక్ సమ్హౌ షీ కుడ్ ఏబుల్ టు లైక్ గట్టిగా ఇదిలించేసి ఆయు మ్యాట్ పాకి కుత్తా కాటాక్యా అని చెప్పి గట్టిగా సీరియస్ అయ్యింది. అంటే చాలా సీరియస్ అయ్యి కొంచెం అటు కొంచెం బైక్ కొంచెం పక్కన జరపగానే చాలా స్పీడప్ చేసి గ్యాప్లో నుంచి ఇంటికి వచ్చేస్తే ఇంటి దగ్గర కూడా ఆపి పార్కింగ్ దగ్గర చూసి ఇల్లు ఏంటో చూసి కనుక్కొని వెళ్ళాడు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది అంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ అమ్మాయి నేనే. అటెంప్ట్ జరిగింది నాతోనే. ఓకే, ఎందుకు ఇలా చెప్తున్నానంటే సి అమ్మాయిలు ఎట్ ఎనీ కాస్ట్, ఐ డోంట్ డ్రాగ్ దిస్ టాపిక్ ఆర్ డూ ఎనీథింగ్ ఎల్స్. అబ్బాయిల గురించి మాట్లాడే నెక్స్ట్ టాపికే ఉంటుంది. అబ్బాయి ఎందుకు ఇలా ఉంటాడు ఏంటి అనేది అది మార్చలేని టాపిక్. అండ్ అగైన్ మనం టాపిక్ మార్చినా అది వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది. బట్ గర్ల్స్ బీ కేర్ఫుల్. 8 అయింది కదా, 8:30 అయింది కదా అని చెప్పి కామ్ రోడ్స్లో ఉంటే రాకండి ప్లీజ్. నాకు నిన్న ఎంత థ్రెట్ అనిపించింది అంటే, ఇన్ కేస్ వాడు కనుక ప్రిపేర్డ్గా వచ్చి ఉంటే మేబీ కొంచెం డీసెంట్ పార్ట్లోనే ఉన్నాడేమో, బతికిపోయాను. ఇన్ కేస్ వాడు హ్యాండ్ పట్టుకునేంత వరకు అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఇంటికి ఎప్పుడు రీచ్ అవ్వాలి అన్న యాంగ్జైటీలో ఉండే నేను.
ద మూమెంట్ హీ హ్యాండ్ పట్టుకొని లాగినప్పుడు దెన్ హీ అండర్స్టూడ్ హౌ మచ్ గ్రీడీ ఈజ్ అని, హౌ మచ్ డెస్పరేట్ హీ ఈజ్ అని. అప్పుడు ఇన్ కేస్ వాడి దగ్గర స్ప్రే కానీ, అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీప్ థింగ్, బట్ వాడు ఏదైనా ప్రిపేర్డ్గా వచ్చి ఉంటే నా పరిస్థితి ఏంటి? దేర్ వాజ్ అ షెడ్ బిసైడ్, తర్వాత చాలా ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి. వాట్ వుడ్ బీ మై పొజిషన్? నిజంగా నాకు ఏమైనా అయి ఉంటే నేను వచ్చి మాట్లాడేదాన్ని కూడా కాదు, రైట్? బతికుంటే ఒకవేళ, రైట్? సో అలా చాలామంది మీలో కూడా చెప్పుకోరు. సో బీ కేర్ఫుల్ ఎట్ ఎనీ కాస్ట్. And to the bosses, I'm telling to all the bosses who are giving employment to the girls, please don't give night duties to girls. If you are giving night duties, make sure that cab lo aa ammayi safe ga digindi and dige mundu oka abbai unnadu dantlo cab lo. ఆ అబ్బాయి షుడ్ బి డ్రాప్డ్ లాస్ట్, నాట్ గర్ల్. ఈ విషయం మీరు కేర్ తీసుకొని జాబ్ రిక్రూట్ చేసుకోండి. అమ్మాయిలు డోంట్, ఇట్ మే బి ఎనీ రీజన్, డోంట్ ఎట్ ఎనీ కాస్ట్ బీ కేర్ఫుల్. అరే ఎవరు లేరు కదా, నా రోటే కదా, నో, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. 8:30 తర్వాత గిమ్ములు అని బంద్ చేయండి, లేదంటే సెల్ఫ్ కార్ తీసుకొని వెళ్ళండి. ఉంటారు జిమ్ములు కానీ, లేదంటే వర్కింగ్ అవర్స్ కానీ, ఏదైనా సరే మార్నింగ్ చూసుకోండి. మేక్ షూర్ దట్ 7:30 8 క్రౌడ్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేటట్టుగా చూడండి. ఎందుకు ఏంటి ఎలా అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దోస్ ఆల్ థింగ్స్, బట్ బీ కేర్ఫుల్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్. ఓకే, దట్స్ ఇట్. ఎవరైనా లేకపోతే మీరు బయటికి అసలు రాకండి. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్ ఇన్ అదర్ వే, దట్స్ అప్ టు యూ. బట్ నేను చెప్పాలనుకుంది నేను చెప్పాను. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్.